ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అందరికీ నమస్తే. నేను మీ ప్రత్యూష, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్, డివైన్ ఎనర్జీ హీలర్. కాన్షియస్ గా సబ్ కాన్షియస్ మైండ్ ని ప్రోగ్రామ్ చేసే నేపథ్యంలో నేను ఇన్నర్ విజన్ టాపిక్ నేను లాస్ట్ 3 వీడియోస్ లో చెప్తూ వచ్చాను. ఇన్నర్ విజన్ 4th టెక్నిక్ ఇది. ఈ టెక్నిక్ చాలా చాలా పవర్ఫుల్ టెక్నిక్ అన్నమాట. సో ఈ టెక్నిక్ ఏంటి? ఫస్ట్ ఇన్నర్ విజన్ థర్డ్ ఐ కి కనెక్ట్ అయ్యేది. మనకి ఒక లైట్ థర్డ్ ఐకి మనం ఎలా కనెక్ట్ అవ్వాలన్నది లాస్ట్ టైం నేను చెప్పాను. అక్కడ మనం ఏ కోరిక చెప్పినా అది మేనిఫెస్ట్ అయ్యే ప్రాసెస్ నేను చెప్పాను. సో ఇప్పుడు వచ్చి ఇంకొక టెక్నిక్. ఎలా అంటే ఒక క్యాండిల్ తీసుకోవచ్చు. క్యాండిల్ తీసుకొని ఆ క్యాండిల్ ఎదురుగుండా పెట్టి కొంచెం లైట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆ క్యాండిల్ లైట్ ని మీరు 2 కళ్ళతో దగ్గరగా చూడాలి క్యాండిల్ లైట్ ని. అండ్ కళ్ళు మూసుకుని ఆ క్యాండిల్ లైట్ ని ఫీల్ చేయండి. ఆ హీట్ ఫీల్ అవుతుంది మీకు ఆ వేడి మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇక్కడంతా వైబ్రేషన్స్ అవుతుంది. కానీ ఎదురుగుండా పెట్టుకోండి. యాక్చువల్లీ మీ ఫేస్ కి కొంచెం దగ్గర దాన్ని అబ్జర్వ్ చేయండి ఆ క్యాండిల్. ఇంకోటి, 2 చేతుల్ని ఇప్పుడు క్యాండిల్ లైట్ వస్తుంది అనుకోండి, ఆ లైట్ కి ఇలా పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైక్ ఉంది, ఇది క్యాండిల్ అనుకోండి, లైట్ వెలిగించాం, ఆ లైట్ చుట్టూతా ఇలా పెట్టి ఇలా చూస్తూ ఉండండి. దాన్ని చూస్తూ ఉండండి లైట్ని. కంటిన్యూస్గా ఆ లైట్ని ఇలా చూస్తూ ఉండండి. చూసి 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 జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని విజువలైజ్ చేయండి. విజువలైజ్ చేయడం అని చెప్పే కన్నా నేను ఫస్ట్ వీడియోస్లో చెప్పాను, మీకు కావాల్సింది మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఫీడ్ చేయాలంటే ఫస్ట్ ఒక పిక్చర్ని చూడాలి, ఒక ఇల్లుని చూడాలి, ఒక బీచ్ ని చూడాలి, లేకపోతే ఏ కార్ కావాలో ఆ కార్ తాలూకా ఆ కార్ పిక్చర్ ని చూడాలి. ఆ పిక్చర్ ని మీరు అక్కడ ఫ్రేమ్ చేయండి, కనిపించాలి. మీరు కళ్ళు మూసుకుని ఏదైతే ఇల్లు మీరు స్కాన్ చేసుకున్నారో, పిక్చర్ ని చూసారో, మీ మైండ్ లో స్కాన్ చేసుకున్న ఆ ఇల్లుని మీరు చూడండి. ఎగ్జాక్ట్లీ ఇది 21 days మీరు చేయండి. మీకు ఇల్లు కొనుక్కునే దానికి దారి కనిపిస్తుంది. ఆటోమేటిక్ గా సేమ్ ఎలాంటి ఇల్లు మీరు పిక్చర్ చేసుకున్నారో మీ మైండ్ లో, అలాంటి ఇల్లే మీరు కొంటారు. అపార్ట్మెంట్ కావచ్చు, ఫుల్ విల్లా హౌస్ కావచ్చు, వాట్ ఎవర్. సేమ్ వే జాబ్ కి కూడా ఒక కంపెనీని, ఫర్ ఎగ్జాంపుల్ ఆరకల్, నేను ఈ ప్రాక్టీస్ చేశాను. కంపెనీ పేరు చెప్పను, బట్ నేను ఈ కంపెనీని ఫస్ట్ నా మైండ్ లో చూశాను. నేను ఎప్పుడు పెద్దమ్మ తల్లి గుడికి వెళ్తూ ఉండేదాన్ని. శుక్రవారం పెద్దమ్మ తల్లి గుడికి ఫ్రైడే మార్నింగ్ వెళ్ళి ఆ నిమ్మకాయ దీపాలు 10:30కి వెలిగించడానికి వెళ్ళేదాన్ని. వెళ్ళేసి ఆ తర్వాత అది ఫ్రైడేస్ చేసేదాన్ని అనమాట. వెళ్తూ ఉన్నప్పుడు ఎప్పుడు నేను అక్కడ ఆన్ ది వేలో మా కంపెనీని చూసేదాన్ని అనమాట. పిక్చర్, ఆ కంపెనీ నేమ్, ఆ కంపెనీ లోగోని చూస్తూ ఉండేదాన్ని. చూసేసి కళ్ళు మూసుకున్నాను, దాన్ని స్కాన్ చేసుకున్నాను. ఇంటికి వెళ్ళి నేను క్యాండిల్ ప్రాక్టీస్ చేశాను. విత్ ఇన్ 1 month లో నాకు ఆ కంపెనీ నుంచే కాల్ వచ్చింది. అండ్ ఆ కంపెనీ నుంచి కాల్ వస్తే నేను ఫస్ట్ నాకు అబ్బో ఇంటర్వ్యూకి వెళ్ళడానికి చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళిపోయా. ఇంక ఇది కూడా ఇదేంటి మళ్ళీ వీడు పిలుస్తున్నాడు వెళ్ళనులే అనుకున్నా. కానీ ఆ కంపెనీకి నేను విజువలైజ్ చేశాను. అంటే ఎలా అంటే క్యాండిల్లో చూశాను, ఆ కంపెనీని కళ్ళు మూసుకుని చూశాను. సేమ్ కంపెనీలో నాకు జాబ్ వచ్చింది. సో ఆ కంపెనీలో నేను 2.5 years వర్క్ చేశాను. ఆ తర్వాత ఇంకో కంపెనీకి అనుకున్నాను, ఆ కంపెనీలో కూడా నాకు జాబ్ వచ్చింది. సేమ్ ఇదే ప్రాక్టీస్ చేశాను జాబ్కి. సో క్యాండిల్ని పెట్టి ఫీల్ ద ఫైర్. ఆ ఫైర్ ని మీ చేతుల్లో దగ్గర ఇలా 2 చేతులు ఆ క్యాండిల్ లైట్ వెలిగించాలి. క్యాండిల్ ని వెలిగించి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. సో మీకు ఇక్కడ వైబ్రేషన్స్ వస్తాయి దాని క్యాండిల్ ని చూస్తూ ఉంటే. కళ్ళు మూసుకుని ఆ లైట్ ని మళ్ళీ లోపల మీరు ప్రింట్ చేసుకోవాలి. తర్వాత కంటిన్యూస్ మీకు ఆటోమేటిక్ కళ్ళు మూసుకుపోతాయి మీరు క్యాండిల్ లైట్ ని చూస్తుంటారు. ఎందుకంటే క్యాండిల్ ఏదన్నా లైట్, దీపం, మనం దేవుడు ఎదురుగుండా ఒక దీపం వెలిగిస్తాం. మనం ఆ లైట్ చూస్తూ మనము బ్లిస్ లోకి వెళ్ళిపోతాం, ఆనందమయ కోశలోకి వెళ్ళిపోతాం. తెలియకుండా ఆనందమయ కోశ యాక్టివేట్ అయిపోతుంది. ఎందుకు అంటే తెలియకుండా ఒక బ్లిస్ స్టేట్ అనమాట. ఆ లైట్ ని చూస్తే దీపం, దేవుడికి దీపం పెట్టే ముందు మీకు ఏమనిపించదు. మీరు అబ్జర్వ్ చేయండి, మీ ఇంట్లో దేవుడు కావచ్చు, జీసస్ కావచ్చు, వాట్ ఎవర్, ఏ రిలీజియన్ అయినా మీరు దీపం పెట్టే ముందు వరకు నార్మల్ గా అనిపిస్తుంది. ఒక్కసారి మీరు అక్కడ ఒక లైట్ పెట్టడమో, లైట్ అన్నా వేయచ్చు, దీపం అన్నా వెలిగించవచ్చు. ఆ దీపం వెలిగించి ఆ దీపాన్ని చూడగానే మీకు ఒక బ్లిస్ఫుల్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్ గా మీ బాడీ ఆ బ్లిస్ఫుల్ స్టేట్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటుంది, యాక్టివేట్ అయిపోతుంది దానికి. సో క్యాండిల్ కానీ దీపం కానీ ఏదైనా తీసుకోవచ్చు, ప్రమిద కానీ
ఏదైనా తీసుకోవచ్చు. మీ దేవుడి ముందు కూడా చేయొచ్చు. ఇది ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. సాయిబాబా ముందు చేయొచ్చు, జీసస్ ముందు చేయొచ్చు, అల్లా ముందు చేయొచ్చు. ఏ దేవుడి ముందు చేస్తున్నా మీరు క్యాండిల్తో చేసుకోవచ్చు. ఇలా పెట్టి దాన్ని చూస్తూ 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 కళ్ళు మూసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చూస్తూ చూస్తూ కళ్ళు మూసుకున్నప్పుడు మీకు ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. ఈ ప్రాసెస్ ఇక్కడ ఏం చేస్తారు అంటే, నేను ఫస్ట్ వీడియోలో చెప్పిన విధంగా ఏదైతే మీరు ఇల్లు కొనుక్కోవాలనుకున్నారో ఆ ఇల్లుని మీరు చూడాలి. అక్కడ చూడండి, ఆ హౌస్ని చూడండి. ఇక్కడ చూసినప్పుడు మీకు కొంచెం ఆ హౌస్ రియల్గా కనిపిస్తుంది. ముందులాగా ఉండదు, ఈసారి రియల్గా కనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు నీ యొక్క భగవంతుని చిన్నప్పటి నుంచి ఒక భగవంతుడిని నువ్వు ఆరాధిస్తుంటావు. సాయిబాబా అవ్వచ్చు, వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, జీసస్ కావచ్చు, అల్లా కావచ్చు, ఏ రిలీజియన్, ఏ రిలీజియన్ మనం రిలీజియన్ అని మనం పేరు పెట్టాం, కానీ ఇది ఒక లైట్. ప్రతి ఒక్క భగవంతుడు ఒక లైట్లో ఉన్నారు. అది మన థర్డ్ ఐకే కనెక్ట్ అవుతుంది. ఈ థర్డ్ ఐకి కనెక్ట్ అవుతుంది. సో ఈ థర్డ్ ఐకి కనెక్ట్ అవుతుంది అంటే ఒక లైట్. అది క్యాండిల్లోంచి చూడొచ్చు, మనం ఒక లైట్ వేసి లైట్లోంచి కూడా చూడొచ్చు. ఈ లైట్ లోనే భగవంతుడు ఉన్నాడు. మనము డే టు డే లైఫ్ లో పూజలు చేస్తాము, పునస్కారాలు చేస్తాము, రిచువల్స్ ఉంటాయి. పొద్దున్న లేచి మనం ఈ ప్రసాదం పెట్టాలి, అది అవన్నీ మనం చేసుకోవచ్చు. అది చేసుకోవాలి. మనం చిన్నప్పటి నుంచి ఒక ప్రాసెస్ లో వెళ్తున్నాం కాబట్టి అవి చేసుకోవాలి. స్లోగా లైట్ లో నువ్వు ఒక జ్యోతిలో భగవంతుడిని చూడటం మొదలు పెట్టిన రోజు నుంచి బాడీ తెలియని హీలింగ్ అయిపోతుంది. బాడీలో లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడం చూస్తాం. ఆ లైట్ నుంచి ఫస్ట్ నీ ఆరోగ్యం బాగైపోతుంది. ఎలా అవుతుందో నాకు తెలియదు. నేను కూడా అసలు ఇది ఎలా అవుతుందో అనుకోలేదు. కొత్తలో నేను అనుకున్నా, ఏంటి లైట్ మనకు వస్తుందా, ఇదైనా పని చేస్తుందా మనకి అని అనుకునేదాన్ని. ఎప్పుడైతే నేను లైట్తో బీమ్ ఆఫ్ వైట్ హీలింగ్ లైట్తో వర్క్ చేశానో ఆటోమేటిక్ నా బాడీలో చాలా హీలింగ్ అయింది. కాన్షియస్నెస్లో హీలింగ్, ఎమోషనల్ హీలింగ్, స్ట్రెంగ్త్ వచ్చింది. సో ఇది ఆరోగ్యాన్ని బాగు చేసేసింది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్, లైఫ్లో ఏదైనా బ్లాకేజెస్ ఉన్నా అవి కూడా ఆటోమేటిక్ క్లియర్ అవడం మొదలు పెట్టినాయి అనమాట. ఆ లైట్, జస్ట్ లైట్ అంతే, థర్డ్ ఐ విజన్ లైట్, ఈ లైట్తో హీల్ అయిపోయింది అనమాట. సో ఇంకా మీరు ఈ ఒక వైట్ హీలింగ్ లైట్ గురించి ఇంకా తెలుసుకోవాలి, ఇన్నర్ విజన్స్, సబ్ కాన్షియస్ మైండ్ని ప్రోగ్రామ్ చేసే ప్రాక్టీసెస్ని తెలుసుకోవాలి అంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మీకు ఇంకా దానికి ఆన్సర్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.